హాయ్ అండి. ఈరోజు మనం హనుమంతుడికి తమలపాకులతో ఎందుకు పూజ చేస్తారో తెలుసుకుందాం రండి. ఒకసారి సీతారాములు తమలపాకులు సేవిస్తున్నారంట. అమ్మ సీతమ్మ చిలుకలు చుట్టి రాముని నోటికి అందిస్తుంటే రాముని నోరు ఎర్రగా అవుతూ చూడడానికి మనోహరంగా కనిపించిందంట. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి, అమ్మ పచ్చని ఆకులు ఇస్తున్నావు, కానీ రాముని నోరు మాత్రం ఎర్రగా పండులాగా తయారవుతుంది, ఏమిటి అని అడిగాడంట. శ్రీరామునికి తమలపాకులు అంటే ఇష్టం, అందుకే రాముని నోటికి వెళ్ళగానే అవి అన్ని పండ్లు అయిపోతున్నాయి అందంట సీతమ్మ. అంతే, రాములు వారికి తమలపాకులంటే అంత ఇష్టమా, నేనే తమలపాకుల్లానే చుట్టుకుంటా అని నాగవల్లిని తన శరీరమంతా పేర్చుకుని శ్రీరామునికి కనిపించాడంట పవనపుత్రుడు. అప్పుడు రాముడే, నీకు ఎవరైతే తమలపాకులతో పూజ చేస్తారో వారికి తీరని కోరికలంటూ ఏమీ ఉండవు అని ఆంజనేయ స్వామితో చెప్పారంట. కలియుగంలో నీవే నా భక్తుల కోరికలను తీర్చుము అని కరువల్లి పట్టికి ఆజ్ఞ ఇచ్చాడంట శ్రీరాముడు. అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించిన వారికి సకల సంపదలు ఆయురారోగ్యాలు లభిస్తాయి. సుందరాకాండ పారాయణం చేసి తమలపాకుల దండను హనుమంతుడికి వేస్తే అన్నింటా విజయమే లభిస్తుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్.